పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒకవైపు కుటుంబంలో గొడవలు, మరొక వైపు ఓదార్పు పేరిట దగ్గరైన ఒక వ్యక్తి నీ భర్తకు విడాకులిచ్చాయి, నిన్ను మహానానిలా చూసుకుంటానని నమ్మించాడు. అతని మాటలు నిజమేనని నమ్మి జీవితాన్ని పనంగా పెట్టి అతన్ని పెళ్లి చేసుకుంటే చివరకు బంగారం డబ్బుతో ఉడాయించాడు ఆ వ్యక్తి. ఇది ఏదో సినిమా కథ కాదు, కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఒక చేదు నిజం. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన కళ్యాణి అనే మహిళ జీవితంలో జరిగిన ఈ భయంకరమైనటువంటి మోసం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. అసలు సునీల్ అనే వ్యక్తి కళ్యాణిని ఎలా బురిడి కొట్టించాడు, ఈ ఘటన ద్వారా సమాజాన్ని నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి, పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కళ్యాణి అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందినటువంటి మహిళ. ఈమె 2012లో ఆమెకు మేనత్త కొడుకుతో వివాహం అయింది. వారిద్దరికీ 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే కాలక్రమేణా ఆ సంసారంలో మనస్పర్ధలు, గొడవలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో కళ్యాణి ఎమ్మిగనూరులోని ఒక హాస్పిటల్లో ఉద్యోగంలో చేరింది. అక్కడే ఆమెకు సునీల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కళ్యాణి కుటుంబంలో ఉన్న కలహాలను చూసిన సునీల్ దాన్ని తన స్వార్థానికి ఆసరగా చేసుకున్నాడు. ఓదార్చే నెపంతో దగ్గరై, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ భర్తకు విడాకులు ఇచ్చేసేయి, వచ్చేసేయి అని నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. సునీల్ మాయమాటలు నమ్మినటువంటి కళ్యాణి 2023లో పెద్దల సమక్షంలో తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత సునీల్, కళ్యాణి ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. కానీ రోజులు గడుస్తున్నా సునీల్ పెళ్లి ప్రస్తావన వస్తే ఏదో ఒక సాకు చెప్పి దాటవేస్తూ వచ్చాడు. ఇంతలో కళ్యాణికి మరొక పెళ్లి చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు, పెద్దలు సంబంధాలు కూడా చూడడం ప్రారంభించారు. కానీ సునీల్ ఊరుకోలేదు. ఆ సంబంధాలన్నింటినీ చెడగొట్టడమే కాకుండా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. చేసేదేమి లేక గతేడాది నవంబర్లో పెద్దల సమక్షంలో కళ్యాణితో సునీల్ పెళ్లి కూడా జరిగింది. ఇక పెళ్ళైన కేవలం 2 నెలలకే సునీల్ తన అసలు విశ్వరూపాన్ని బయటపెట్టాడు. రోజు ఇతర మహిళలతో వాట్సాప్లో న్యూడ్ కాల్స్ మాట్లాడడం, అసభ్యకరంగా చాటింగ్ చేయడం కళ్యాణి గమనించింది. ఇదేంటి అని ప్రశ్నించినందుకు కళ్యాణి పైన దారుణంగా దాడి చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తా అని బెదిరించాడు. ఈ విషయాన్ని పెద్దలకు చెప్తానని కళ్యాణి ఖరాఖండిగా చెప్పడంతో సునీల్ ప్లాన్ మార్చాడు. ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకుని రాత్రికి రాత్రే ఉడాయించాడు. ప్రస్తుతం కళ్యాణి న్యాయం కోసం పోరాడుతోంది. నా పేరు కళ్యాణి సార్. మా హస్బెండ్ నరాల సునీల్ కుమార్ సార్. అతను ఎమిగనూరుకి పోయినాడు సార్. డ్యూటీకి పోయేస్తానని చెప్పేసి 3 మంత్స్ శాలరీ అన్నీ తీసుకొని నా బంగారు చైనును, నా డబ్బులు, ఇంట్లో ఉన్న డబ్బులు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయినాడు సార్ ఎమిగనూరుకి పోయి నేను రాను అని చెప్పేసి అంటున్నాడు సార్. నేను పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వచ్చేసి పిలిచినారు సార్. ఫోన్ చేసి పిలిస్తే నేను గుల్బర్గాలో ఉన్నాను అనేసి చెప్పాడు. గుల్బర్గాలో ఉన్నానని చెప్పేసి చెప్పినాడు. తను వచ్చేసి మరి సార్ వాళ్ళు ఉండి లొకేషన్ ట్రేస్ చేస్తే ఎమిగనూరులో ఉన్నట్టు చూపించింది సార్. ఎమిగనూరులో ఉన్నావు కదా రా అని చెప్పేసి అంటే నాకు 1 వీక్ టైం కావాలా అని అన్నాడు. ఎమిగనూరులో లాయర్ని 1 వీక్ తర్వాత, ఆఫ్టర్ 1 వీక్ తర్వాత గురుప్రసాద్ సార్ని లాయర్ని పిలుచుకొని వచ్చినాడు. లాయర్ని పిలుచుకొని వచ్చి ఆ పాప ఇట్లా వద్దు అంటున్నాడు, మా వాడు మాకు వద్దు, మాకు అవసరం లేదు అనేసి అంటున్నాడు సార్. ఇట్లా పెళ్లి చేసుకొని 7 మంత్స్ అయ్యి 2 మంత్స్ బాగా చూసుకొని వాళ్ళ ఇంటికి పోయి వచ్చినప్పటి నుంచి కొడుతున్నాడు, తిడుతున్నాడు. వచ్చి బైక్ కూడా తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వచ్చినాడు సార్. ఎందుకు బైక్ వదిలేసి వచ్చినావు అని అడుగుతుంటే, నీకేమి, నేను నా బైక్, నేను నా ఇష్టం అని చెప్పేసి అని కొడుతున్నాడు సార్ నన్ను. ఎందుకు ఒకరోజు పడుకున్నాడు సార్. పడుకున్నప్పుడు అవి న్యూడ్ ఫొటోస్ అన్నీ చూసుకుంటూ కూర్చోంటే, నేను ఎవరివి న్యూడ్ ఫొటోస్ అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ అత్త కూతురువి, వాళ్ళవి, వేరే అమ్మాయిలందరివి న్యూడ్ ఫొటోస్ అన్ని ఫోన్లో చూసుకుంటూ కూర్చున్నాడు సార్. అతను ఎందుకు ఈ న్యూడ్ ఫొటోస్ అన్నీ చూస్తున్నావు అని అడిగినందుకు, నీకెందుకు చెప్పాలా నేను అని చెప్పి నన్ను కొడుతున్నాడు. కొట్టేసి నన్ను తిట్టి తాగొచ్చేవాడు సార్. తాగొస్తాడు, నేను ఇంతే తాగొస్తాను, నువ్వు అడిగినావంటే నేను తాగొచ్చేదే, కొట్టేదే, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. ఈ సంఘటన కేవలం ఒక మోసం మాత్రమే కాదు, నేటి సమాజంలో ఎంతోమంది మహిళలకు ఒక హెచ్చరిక. సంసారంలో గొడవలు ఉన్నప్పుడు ఓదార్చడానికి వచ్చే ప్రతి ఒక్కరూ మంచివారు కాదు. మన బలహీనతనే కొందరు ఆయుధంగా మార్చుకుంటారు. ఒక సంబంధం నుంచి బయటకు రావడం తప్పు కాకపోవచ్చు, కానీ మరొకరిపై గుడ్డి నమ్మకంతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం. కళ్యాణి జీవితంలో ద్రోహం జరిగి ఉండవచ్చు, కానీ ఆమె లొంగిపోలేదు. తప్పు చేసిన వ్యక్తిని చట్టం ముందు నిలబెట్టడానికి పోరాడుతుంది. ప్రతి మహిళ గుర్తుంచుకోవాలి, మోసపోయినప్పుడు కుంగిపోవడం కాదు, న్యాయం కోసం కళ్యాణిలా ఎదురు తిరిగి పోరాడమే అసలైన ధైర్యం. క్షణికావేశంలో లేదా మరొకరి మాయమాటలు నమ్మి తీసుకున్న నిర్ణయాలు జీవితాలనే నాశనం చేస్తాయి. సునీల్ లాంటి మోసగాళ్లను కఠినమైనటువంటి శిక్ష పడాలని
ఇప్పుడు కళ్యాణి లాంటి మహిళలు ఎంతోమంది పోరాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా కళ్యాణి చేస్తున్నటువంటి ఈ పోరాటానికి సంబంధించి చివరిగా ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.